నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో బర్డ్ ఫ్లూ స్వైర విహారం చేస్తుంది. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బర్డ్ ఫ్లూ అధికంగా ఉన్న ప్రాంతాల్లో జెడ్పీ ఈవో కన్నమ్మ నాయుడు పర్యటించారు. ఫ్లూ వల్ల చనిపోయిన పక్షులను ఖననం చేసే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో వైద్య ఆరోగ్య శాఖ, సచివాలయం, పశువర్ధక శాఖ దృష్టి సారించాయి. గ్రామ వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, బర్డ్ ఫ్లూపై ప్రజలకు అవగాహన కలిగించడం తదితర అంశాలపై ప్రభుత్వ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బర్డ్ ఫ్లూ ఉన్న ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు చేయవద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మంది అవగాహన లోపంతో చేసేటటువంటి ఇది దానికోసం మొత్తం మనం 10 టీంలను ఏర్పాటు చేస్తాము. ఇంటింటికి కూడా ప్రచారం చేస్తాం. అలాగే పౌల్ట్రీ వాళ్ళకి కూడా వెటర్నరీ వాళ్ళు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఎవరైనా కనుక వీటిని పాటించకపోతే అవసరమైతే కనుక చర్యలు పోలీసు వాళ్ళు కూడా తీసుకుంటారు. ఇదేంటంటే కలెక్టివ్గా మనం అందరం కలిపి ఈ స్ప్రెడ్ లేకుండా చూసుకోవాలి. లేకపోతే కనుక అది ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి అలాగంతా వ్యాప్తి చెందితే పౌల్ట్రీ రంగం అంతా దెబ్బతినేటువంటి ప్రమాదం. ఆ పౌల్ట్రీ సెక్టర్లో ఉన్నటువంటి ఎవరన్నా కనుక ఎఫెక్ట్ అయ్యి ఉంటే కనుక వాళ్ళు వాటిని గవర్నమెంట్ కొన్ని నిర్దేశాలు ఇచ్చారు. 1 మీటర్ 2 మీటర్ల లోతు గొయ్యి తీసి అందులోనే వేసి మన కాల్షియం హైడ్రాక్సైడ్ అవన్నీ వేసి కొట్టాలని ప్రొసీజర్ పెట్టారు. ఆ ప్రొసీజర్ ప్రకారం డిస్పోజ్ చేయాలి తప్ప ఎక్కడన్నా కనుక ఏమైనా చనిపోతే చేపల చెరువుల్లో వేయడం లేకపోతే ఎక్కడ పెడితే అక్కడ వేయడం అన్నది సమాజానికి చెడ్డ చేసేటటువంటి పని. అటువంటివి ఏమైనా ఉంటే కనుక కంపల్సరీగా వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడి నుంచి కాకపోయినా పోస్టులు కూడా పోలీసులు చెక్ పోస్టులు కూడా పెడుతున్నారు. ఇందాక మన ట్రైనీ డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు కూడా చెక్ పోస్టులు పెట్టి ఈ మూమెంట్ లేకుండా మా వంతు గట్టిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆల్రెడీ సిఐ గారు చికెన్ షాపుల వాళ్ళందరితో కూడా కోవూరులో మీటింగ్ షెడ్యూల్ చేశారు. వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. పౌల్ట్రీ వాళ్ళకు కూడా వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయండి. అలాగే వాటిని చేపల చెరువులు, రేయి చెరువులు రైతులు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. డిసీజ్ స్ప్రెడ్ చేసేది ఊరికనే తప్పుకు వస్తున్నాయి కదని అటువంటి పనులు చేస్తే డిసీజ్ స్ప్రెడ్ చేస్తే సొసైటీ అంతా ఇబ్బందిని భరించాల్సినటువంటి పరిస్థితి ఉంటారు. మనం అనేక రకాల ఇబ్బందులు చూసాం. కొంతమంది బాధ్యత లేకుండా చేసిన దానికి సమాజం అంతా బాధపడే పరిస్థితి తీసుకురాకూడదు. అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏం చేస్తాం అని పరిస్థితి శ్రీనివాసులు గారు, సునీల్ కుమార్, వెంకటేశ్వరు, రామయ్య ప్రోడక్ట్స్ బయటికి రాకుండా అక్కడ మూమెంట్స్ లేకుండా అదే అట్లా మీకు కోడి చంపేస్తారు, కోడి మెడగా చేస్తారు. అప్పుడు దీని ఫోటోలు
నువ్వు డ్రెస్ లేదు అయిపోయిందా?